యోగా పిచ్చి కోడలు. రాజ్యం సోఫాలో కూర్చుని ఉంది. ఎదురుగా పెళ్లికూతురు మీనాక్షి వాళ్ళ అమ్మానాన్న కూర్చుని ఉన్నారు. మా వాడికి నేను ఎంత చెప్తే అంతే అండి. అందుకే అమ్మాయిని చూడ్డానికి వచ్చాను అని రాజ్యం ఎంతో గర్వంగా చెప్పింది. ఆ అమ్మాయి చాలా బావుంది. వాడు 9 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు. తరువాత ఉండాల్సింది మనిద్దరమే అని కోడలు మీనాక్షితో చెప్పింది. నీతో నేను ఒంటరిగా మాట్లాడాలమ్మా అంటూ కోడలతో చెప్పింది. దానికి మీనాక్షి ఒప్పుకుని మౌనంగా లేచి పెరడ్లోకి వెళ్ళింది. రాజ్యం కూడా పెరట్లోకి వెళ్ళింది. అమ్మాయి, పౌర్ణమి రోజు చందమామలాగా దివ్యంగా ఉన్నావు అని మెటికలు విరుస్తూ మెచ్చుకుంది. దానికి మీనాక్షి సిగ్గుపడుతూ నవ్వింది. మనకి కావలసినంత ఆస్తుంది. నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పగానే మీనాక్షి ఆసక్తిగా వింటుంది. నాకు ఏంటి కోడలు ఉదయాన్నే నిద్రలేచి ఏంటి ముందు ముగ్గు పెట్టాలి, దేవుడి ముందు దీపం పెట్టాలి అని తనకున్న షరతులు చెప్పింది. అన్నింటికీ మీనాక్షి తల ఊపి ఒప్పుకుంది. అలాగే నీకేమైనా షరతులుంటే చెప్పు. నాకంటూ పెద్ద షరతులేం లేవండి. కాని నాకు యోగా అంటే చాలా ఇష్టం. నాతో పాటు మీరు కూడా యోగా చెయ్యాలత్తయ్యా అంటూ చాలా అమాయకంగా ఆనందంగా చెప్పింది. యోగా వ్యాయామం అంటే ఆరోగ్యానికి మంచిదే కదా, అలాగే చేస్తాన్లే అని మాటిచ్చింది. వెంటనే ఆకాశమంత పందిర్లో భూమంత పెళ్లిపీటలతో ఎంతో అంగరంగ వైభవంగా మీనాక్షి విష్ణుల పెళ్లి జరిగింది. మీనాక్షి లేవగానే అత్తయ్యని లేపేది. అత్తయ్యా, అత్తయ్యా, లేవండి, లేవండి అత్తయ్యా. అబ్బా, ఏంటే నువ్వు? ఏంటి ఇంత త్వరగా లేపుతున్నావు? ఏమైంది? ఏం కాలేదత్తయ్యా, యోగా చేద్దాం రండి. ఓసేయ్, ఉదయం 3 గంటలకి యోగా ఏంటే? ఈ సమయంలోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం తేలికగా ఉంటుంది అని చెప్పి రాజ్యంని లేపి యోగా చేయటం మొదలుపెట్టింది. మధ్యాహ్నం యోగా చేద్దామనేది, రాత్రి వాకింగ్ చేద్దామనేది. మీనాక్షి యోగా పిచ్చికి రాజ్యంకి మతిపోయేది. అత్తయ్యా, రేపటి నుండి స్కిప్పింగ్ కూడా చేద్దాం, రన్నింగ్ కూడా చేద్దాం అంటూ రకరకాలుగా చెప్పేది. మీనాక్షి చేసే చేష్టలకి అత్తయ్యకి ఏం చేయాలో అర్థంకాక పిచ్చి పట్టేది. ఒకరోజు ఉదయం 3 గంటలకి రాజ్యం మీనాక్షి కూర్చుని ఉన్నారు. అత్తయ్యా, ప్రాణాయామాలు చెయ్యాలి. ప్రాణాయామం చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రాణం పోతుందా? అబ్బా అత్తయ్యా, ప్రాణాయామం చేస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పి మీనాక్షి రాజ్యంతో రకరకాల ఆసనాలు వేయించేది. కొన్ని రోజుల తర్వాత రాజ్యం మధ్యాహ్నం గుత్తివంకాయ తిని పడుకుంది. మెల్లగా నిద్రలోకి జారుతూ ఉండగా మీనాక్షి వచ్చింది. అత్తయ్యా అని అరవగానే రాజ్యం ఉలిక్కిపడి లేచింది. ఏంటే, ఏమైంది? మర్చిపోయారా? మనమిప్పుడు శవాసనం వెయ్యాలి. శవాసనం ఏంటే? నీ అరుపుకి శవమయ్యేలా ఉన్నాను. అర్ధాంతరంగా శవమవ్వకుండా ఉండాలంటే ఆసనాలు వెయ్యాలి అని లేపి శవాసనం వేయించింది. ఎవ్వరికీ తెలియకుండా రాజ్యం ఏడ్చేది. ఒక సాయంత్రం పూట మీనాక్షి గార్డెన్లో చెట్లకి నీళ్లు పోస్తూ ఉండగా రాజ్యం అక్కడికి వచ్చింది. అమ్మాయ్ అంటూ నీరసంగా పిలిచింది. ఏంటత్తయ్యా ఇలా వచ్చారు? యోగా చేద్దామా అనగానే మీనాక్షి మాటలకి రాజ్యం ఉలిక్కిపడింది. ఓసై, నువ్వు యోగా అనే మాట చెప్పకు. గుండెలు ఏదో గుచ్చుకున్నట్టుంది అని వేడుకున్నట్టు చెప్పగానే మీనాక్షి ఆగిపోయింది. ఈ యోగా నేను చెయ్యలేకపోతున్నానే, నన్ను వదిలే అని దీనంగా చెప్పింది. రేపటి నుండి ప్రేతాత్మలాగా 2కి 3కి లేపకు. సరే అత్తయ్యా అని చెప్పింది. తర్వాత రోజు మీనాక్షి లేపకపోవడంతో హాయిగా నిద్రపోయింది. 10 గంటలకి తీరిగ్గా నిద్రలేచి ఇష్టం వచ్చినట్టు తినేది. ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోయేది. మీనాక్షి కూడా ఏమనకుండా రాజ్యంకి ఏం కావాలంటే అది చేసిపెట్టేది. దొరికిందే అదునుగా రాజ్యం సున్నుండలు, లడ్డూలు లాగించేది. కొన్ని మాసాలు బాగానే గడిచింది. తర్వాత మెల్లగా రాజ్యం కడుపులో మంటగా ఉండటం, గుండె భారంగా ఉండటంతో డాక్టర్ వచ్చాడు. రాజ్యంని వైద్య పరీక్షలు చేశాడు. ఏం లేదమ్మా, కొంచెం కొలెస్ట్రాల్ పెరిగింది. టాబ్లెట్స్ ఇచ్చాను, తగ్గిపోతుంది. కానీ టాబ్లెట్స్ కంటే మన క్రమశిక్షణ ముఖ్యం. అందుకే వ్యాయామం, యోగా లాంటివి చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
మీనాక్షి మెల్లగా రాజ్యం దగ్గరకొచ్చి అత్తయ్య యోగా చేద్దామా? అనగానే రాజ్యం బెంబేలెత్తిపోయింది. ఆ ఇంట్లో వదిన హాసినికి మరదలు వెన్నెలకి నిమిషం పడదు. వెన్నెలకి తన వదిన పేరు ఎత్తితే తేళ్లు జెరులు పాకినట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఒకటే, హాసిని పేదింటి నుంచి రావటమే. వెన్నెల కాలేజీలో బీకాం చదువుతూ ఉంది. ఉదయాన్నే లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అమ్మా, టిఫిన్ ఏం రెడీ చేసావు? అని గట్టిగా అరిచింది. అమ్మ కృష్ణవేణి పూజగదిలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉంది. అబ్బా, కాలేజ్కి టైం అయిందమ్మా, త్వరగా టిఫిన్ పెట్టండి అంటూ గట్టిగా అరుస్తూ ఉండగా హాసిని వచ్చింది. వెన్నెలా, ఉప్మా రెడీగా ఉంది. జీడిపప్పు వేసి మరీ చేశాను, తిను. నిన్నెవరు అడిగారు? నేను మా అమ్మని అడిగాను. అత్తయ్య పూజ గదిలో ఉంది, నువ్వు ఉప్మా తిను. నువ్వు చేసిన ఉప్మా కుక్కలు కూడా తినవు, అయినా నిన్నెవరు చేయమన్నారు? ఎవరు చేస్తే ఏముంది, తిను వెన్నెలా. ఏంటి, ఉప్మా తినాలా? గతిలేని ఇంట్లో నుంచి పిల్లని చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఉప్మా అంట ఉప్మా, నువ్వే తిను అని చెప్పి వెళ్ళిపోయింది. హాసిని ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. వీళ్ళిద్దరి గొడవ గురించి అత్తయ్య కృష్ణవేణికి తెలుసు. అమ్మా, అది చిన్నపిల్ల, పట్టించుకోవద్దు. దాని మాటలంతే. నా చెల్లెలు తిడితే నేను సర్దుకోలేనా? ఇది ఇలాగే అనుకుంటా అత్తయ్య అంటూ హాసిని సర్దుకుని పోయేది. వెన్నెల మాత్రం హాసిని మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేది. హాసిని ఇవేం పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉండేది. సాయంత్రం పూట ఆ ఊరి పిల్లలకి ట్యూషన్ చెబుతూ ఉండేది. ఒకరోజు పిల్లలకి హాసిని ట్యూషన్ చెబుతూ ఉంది. ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ అని చెబుతూ ఉండగా వెన్నెల కోపంగా అక్కడికి వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఈ కాకిగోలా? ఈ ట్యూషన్ చెప్పి ఇంటిని పోషించమని ఎవరు చెప్పారు? మా అన్నయ్య వ్యవసాయం, రైస్ మిల్ బాగానే సంపాదిస్తున్నాడు కదా అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. హాసినికి పిల్లల ముందు పరువు పోయింది అనిపించినా ఏం మాట్లాడకుండా మౌనంగా పిల్లల్ని తీసుకుని పెరడులోకి పోయి వాళ్ళకి ట్యూషన్ చెప్పింది. ఒకరోజు ఫ్రెండ్స్తో వెన్నెల ఇంటికొచ్చింది. తన గదిలో కూర్చుని పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు వేస్తున్నారు. పిల్లలతో పెరడులో కూర్చుని ట్యూషన్ చెబుతూ ఉంది హాసిని. ఆ మ్యూజిక్ గోల చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పిల్లలు ఇబ్బంది పడటం హాసిని గమనించి వెన్నెల దగ్గరికొచ్చింది. వెన్నెలా, మ్యూజిక్ ఆపుతావా? పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకుంటే నేనేం చెయ్యాలి? మేం ఎంజాయ్ చేయొద్దా? అది కాదు వెన్నెలా, పిల్లలకి ట్యూషన్ చెప్పాలి కదా. నీ పేదరికమంతా ఈ ఇంట్లో ఎందుకు? అయినా ఈ ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్తే తప్ప డబ్బులు దొరకవా? ట్యూషన్ డబ్బుల కోసం కాదు, అదో హాబీ అని వెన్నెలతో చాలా సున్నితంగా చెప్పింది. ట్యూషన్ చెప్పడం నీ హాబీ అయితే డాన్స్ వేయడం నా హాబీ. మేం డాన్స్ వేసుకోవాలి అని చెప్పడంతో హాసిని ఏం చేయలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పిల్లల దగ్గరికి వెళ్ళి ట్యూషన్ లేదని చెప్పేసి పంపించేసింది. ఆ పిల్లలు కూడా హాసినిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ అత్తయ్య కృష్ణవేణి కాని భర్తకి గాని చెప్పకుండా తనలో తాను సర్దుకుని పోయేది. ఇంతలో ఊర్లో వర్షం మొదలైంది. ఆకాశానికి చిల్లుపడినట్టు కుండపోత వర్షం మొదలైంది. ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా పోయింది. భర్త వేసిన పంటంతా మునిగిపోయింది. దాంతో అతను నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. వర్షం కారణంగా పిల్లలు కూడా ట్యూషన్కి వచ్చేవారు కాదు. దాంతో హాసిని గొడుగు వేసుకుని పిల్లలింటికి తిరుగుతూ ట్యూషన్ చెబుతూ ఉండేది. ఇది వెన్నెలకి అస్సలు నచ్చేది కాదు. పరువు తీయడానికే పుట్టింది ఈమె, ఇల్లు ఇల్లు తిరిగి డబ్బులు అడుక్కుంటుంది అని మనసులో తిట్టుకుంటూ ఉండేది. అమ్మకి అన్నయ్యకి వదిన మీద ఫిర్యాదులు చేస్తూ ఉండేది. వాళ్ళు ఏమీ చెప్పలేక ఎలాగూ తప్పించుకునేవారు. వర్షం ముదిరి తుఫానుగా మారింది. గోడంలో భద్రపరిచిన ధాన్యం బస్తాలు అన్నీ తడిచిపోయాయి. భర్త ఒక పక్క నష్టపరిహారం పనులు, ఇంకో పక్క ఈ ధాన్యపు బస్తాలు తడిచిపోవడంతో ఆ పనుల్లో తలమునకలయ్యారు. ధాన్యం కొనడానికొచ్చిన దళారి భర్తతో ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో భర్త ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. హాసిని ఒకరోజు పక్క వీధిలో పిల్లాడికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళింది. తిరిగొచ్చే సమయానికి వర్షం బీభత్సంగా కురవడంతో
తడిచి ముద్ద ఇంటికి చేరుకుంది. ఇంటికొచ్చే సమయానికి వెన్నెల ఏడుస్తూ కూర్చునుంది. కృష్ణవేణి ఓదారుస్తూ ఉంది. తల తుడుచుకుంటూ హాసిని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏమైందత్తయ్యా? ఏమైతే నీకెందుకు? నువ్వేమైనా ఆర్చేదాన్వా తీర్చేదాన్వా? అంటూ కోపం మరియు ఏడుపు గొంతుతో అడిగింది. ఏం లేదమ్మా, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి టైం అయ్యిందంట, రేపే లాస్ట్ డేట్ అంట అని చెప్పి కూతురు తల నిమురుతూ ఓదారుస్తూ ఉంది. దానికి ఏడవడం ఎందుకత్తయ్యా? అంటూ చాలా తేలిగ్గా చెప్పింది. ముందే కోపంతో ఉన్న హాసినికి ఆ నిర్లక్ష్యపు మాటలు ఇంకా చిరాకు తెప్పించాయి. హా, ఏడవక నవ్వాలా? పంటేమో మునిగిపోయింది, ధాన్యం బస్తాలేమో ఈ మొదనాష్టపు వాన వల్ల తడిచిపోయాయి. మా అన్నయ్య దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అందరూ పరీక్షలు రాస్తారు, నేను మాత్రం ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి అని కోపమంతా చూపించి హాసిని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. వాడు డబ్బు కోసం 4 చోట్ల ప్రయత్నించాడమ్మా. అందరూ పంటలు మునిగిపోయాయి, వేరే వారిని అడిగితే 2 రోజులు సమయం ఇవ్వండి అన్నారు. దీనికేమో రేపు లాస్ట్ డేట్ అంట. ఎప్పుడూ లేనిది డబ్బుకి లోటొచ్చింది అంటూ కృష్ణవేణి చిన్న గొంతుతో దీనంగా చెప్పింది. కృష్ణవేణి వెళ్ళిపోయాక దీని గురించి బాగా ఆలోచించింది. తర్వాత రోజు ఆ ఇంట్లో అందరూ దిగులు ముఖం వేసుకుని కూర్చున్నారు. హాసిని భర్తేమో డబ్బు గురించి ధాన్యం గురించి బాగా తిరుగుతున్నాడు. ఇంట్లో వాళ్లతో హాసిని మాట్లాడాలని చూసినా ఎవరూ మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం అమ్మా పోస్ట్ అంటూ ఒక పిలుపు వినబడి ఒక కవర్ ఇంటికొచ్చింది. హాసిని వంటింట్లో వేడివేడి పకోడీ మరియు కాఫీ చేస్తుంది. ఆ పోస్ట్ కవర్ తీసుకొచ్చి కృష్ణవేణి వెన్నెలకిచ్చింది. వెన్నెల దీనమొహంతోనే ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో పరీక్షకి కావలసిన హాల్ టికెట్ ఉంది. అది చూడగానే వెన్నెలకి ఆశ్చర్యం మరియు ఆనందం ఒకేసారి కలిగాయి. ఏంటే అది? హాల్ టికెట్ అంటూ చాలా ఆశ్చర్యంగా చెప్పింది. అదేంటే, మీ కాలేజ్ చాలా మొండిది కదా, హాల్ టికెట్ ఎలా వచ్చింది? అని తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంలో ఉండగా కాఫీ మరియు పకోడీలతో అక్కడికి హాసిని వచ్చింది. వేడివేడి పకోడీలు రెడీ, కలెక్టర్ గారు అని పిలవడంతో ఒక్కసారిగా వెన్నెల ఆశ్చర్యపోయింది. అవును వెన్నెలా, నువ్వు కలెక్టర్ అయితే మన ఇంటికే కదా గౌరవం. నేను ట్యూషన్ చెప్పిన డబ్బుతోనే హాల్ టికెట్ డబ్బులు కట్టాను. నేను పేద కుటుంబం నుంచే వచ్చా వెన్నెలా, అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి కాఫీ పకోడీలు అందించింది. కృష్ణవేణికి చాలా సంతోషం వేసింది. వెన్నెలకి లోపల చాలా సంతోషం వేస్తుంది. అలాగే తన తప్పు తనకి తెలిసింది కాని బయటపడలేదు. బయట మెల్లగా వర్షం పడుతుంది. వేడివేడి పకోడీలు కాఫీ ఆస్వాదిస్తున్నారు. పకోడీ కాస్త మండినట్టుందమ్మాయి. హా, నీకు అన్ని తప్పులే కనపడతాయి. నీకేమీ ఇంట్లో కూర్చొనుంటావు, పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నిజంగా పకోడీలు అద్భుతం వదినా అని చెప్పింది. మొట్టమొదటిసారి వదిన అని పిలవడంతో హాసినికి ఎంతో సంతోషం వేసింది. వదినా మరదళ్ళు కలవడంతో అత్తయ్య కృష్ణవేణి చాలా సంతోషించింది. గంగాపురంలో రత్నమ్మ, లావణ్య అనే 2 అత్తాకోడళ్ళు ఉన్నారు. నిజానికి వాళ్ళకి జీవితం చాలా దుర్భరంగా సాగుతుంది. అంత కష్టంలో కూడా వాళ్ళకి ఉన్న ఒక ఊరట ఏంటంటే, తమ ఊరి జమీందారు గారు ఎన్నో తరాల ముందు ఈ ఇంటి వాళ్ళకి ఇచ్చిన ఒక చిన్న పొలం, అందులో కూరగాయలు, ఆకుకూరలు ఇలా నానా రకాలు పండించుకుంటూ జీవిస్తున్నారు. అందుకే